వ్యాపారం అనేది చేయాలంటే పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు. కాస్తంత తెలివితేటలు ఉంటే చాలు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత బోలెడన్ని బిజినెస్‌లు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే వ్యాపారం గురించి తెలిస్తే లక్షల్లో కాదు, కాస్త గట్టిగానే సంపాదించొచ్చు. ఎకరం భూమి లేదా అరెకరం భూమి ఉంటే చాలు. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కొన్నేళ్లలో కోటీశ్వరులవ్వచ్చు. ఎర్రచందనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కలపకి ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా చూస్తే ఎర్రచందనం గురించి పూర్తిగా తెలిసిపోతుంది. అయితే ఎర్రచందనం మొక్కను మనం కూడా సాగు చేయవచ్చు. ఇది లీగలే. ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఎర్రచందనం చెట్లు ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవుల్లో తూర్పు కనుమల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేసి ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ఎర్రచందనం బంగారం కంటే విలువైంది. అయితే ఈ మొక్కల్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సరీలో విక్రయిస్తూ ఉంటారు. కేరళ నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని వాటిని 3-4 నెలల వరకు సంరక్షించి ప్రత్యేకమైన ఎరువులు వాడి వాటిని పెద్దగా చేస్తున్నారు. అలా చేసిన తర్వాత మార్కెట్‌లో విక్రయిస్తారు. ఈ మొక్కల్ని ఇప్పుడు రైతులు కూడా పెంచుకోవచ్చని చెప్తున్నారు నర్సరీ యజమానులు. కానీ వాళ్ళ పంటలకి ఇంత క్వాలిటీ ఉండదు. వాటిని పెంచాలంటే ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అయితే మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీరు కూడా ఈ మొక్కల్ని సాగు చేయొచ్చు. మొక్కల్ని సాగు చేసే ముందు పాస్‌బుక్, సర్వే నంబర్‌తో పాటు ఎంఆర్‌ఓ కార్యాలయంలో, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని సర్వే నంబర్‌లన్నీ చూసుకొని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇస్తారు. అయితే ఈ పంట చేతికి రావాలంటే దాదాపు 15 ఏళ్ల వరకు వేచి ఉండాలి. అయితే 15 ఏళ్లు పొలంలోనే ఉంటే కష్టం. కాబట్టి రైతులు పంట పొలాల చుట్టూ కూడా ఎర్రచందనం మొక్కలను నాటి 15 ఏళ్ల తర్వాత విక్రయించొచ్చు. ఇలా ఇతర వేరే పంటలతో పాటు చందనం మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఎర్రచందనం టన్నుకి 4-5 లక్షల వరకు పలుకుతుందని రైతులు చెప్తున్నారు. ఒక్కో మొక్క సైజుని బట్టి 150-200 వరకు విక్రయిస్తుంటారు. ఎకరం భూమిలో కంచె మాదిరి మొక్కలు నాటాలంటే 400 మొక్కలు కావాలి. ఒక చెట్టు అర టన్ను వరకు బరువు ఉంటుంది. ఇలా పొలం చుట్టూ 40 మొక్కలు నాటితే రూ. 1,00,00,000 వస్తాయి. 400 మొక్కలు నాటితే 10,00,00,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది.